కాకినాడ జిల్లా కరప మండలం వేలంగి గ్రామంలో ఈ నెల 4వ తేదీన భారీ ఎత్తున హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ బోండం వెంకన్నరావు తెలిపారు. వేలంగిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా యానం ఖండ నేతృత్వంలో హిందూ సమ్మేళనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద స్వామి హాజరవుతారని తెలిపారు. వేలంగి, కూరాడ, ఎండమూరు, కొత్తూరు, జి భావారం, ఓదూరు తదితర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని అందుకు తగ్గట్టుగా ఏర్పాటు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు హిందూ మతం ఔన్నత్యాన్ని చాటేందుకు, ఐక్యతను పెంచేందుకు సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అయోధ్య రామాలయ నిర్మాణం కోసం వేలంగి గ్రామంలో సుమారు 6.50 లక్షల విరాళంగా అందజేశామన్నారు. ఆర్ఎస్ఎస్ యానం ఖండ పిలుపు మేరకు దేశంలో ఏ కార్యక్రమం చేపట్టినా అందులో తమ పరిధిలో తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందుకు దీటుగా ఈ హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని, అందుకు అనుగుణంగా జన సమీకరణ చేపట్టినట్టు అదేవిధంగా స్పందన లభిస్తుందన్నారు. ఈ సమ్మేళనంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు హిందూ మతం గొప్పతనం చాటే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బోండా సూర్యారావు, యానం ఖండ అధ్యక్షులు రామారావు, విజయభారతి, శాఖ శ్రీను, సలాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హిందూ సమ్మేళనంలో భాగంగా 4వ తారీఖున మా వేలంగి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మీ ద్వారా మేమందరికీ కూడా మిగతా వారందరికీ మేము చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ప్రచారం చేయడం జరిగింది. మిగతా వారి అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ద్వారా మేము వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి మన శ్రీపీఠం అధిపతి మన పరిపూర్ణానంద స్వామి గారు వస్తున్నారు. ఇంకా అనేక మంది ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇక్కడికి రాబోతున్నారు. మన అందరం కలిసి ఐకమత్యంగా ఈ ప్రోగ్రాంని మనం నిర్వర్తించుకుందాం. ఎందుకంటే మనలో ఐకమత్యం చాలా లోపించింది హిందువులందరిలో. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉండి మనందరినీ ఐక్యం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కార్యక్రమాలు నడుపుతున్నారు. ఏదైనా ఒక సంస్థ 100 సంవత్సరాలు నడవాలంటే అది చిన్న విషయం కాదండి. దానికి ఉన్న ఆశయాలే ఈవేళ మనల్ని ఇంత ముందుకు తీసుకొచ్చినాయి. ఇక్కడి వరకు వచ్చాము. ఇంకా భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలి. దానికోసం మన యువత అంతా కూడా చాలా ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా, క్రమశిక్షణతో మెలిగే విధంగా మన యువతను మనం తయారు చేసుకోవాలంటే ఆర్ఎస్ఎస్ విధి విధానాలు యువత వరకు చేరాలి, ప్రజలందరికీ చేరాలి అన్న ఉద్దేశంతో, తర్వాత స్వదేశీ ఏదైతే ఉందో మోడీ గారు పిలుపునిచ్చారు స్వదేశీ అనేటి, కాబట్టి మన స్వదేశీని ఉపయోగించాలి. ప్రస్తుతం మనకి చాలా మంచి అవకాశం. ఎందుకంటే మన నాయకత్వం కూడా స్వదేశీ నాయకత్వం. ఒకప్పుడు విదేశీ నాయకత్వంలో మన భారతదేశం ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. మోడీ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి నాయకత్వంలో భారతదేశం ఉంది. కాబట్టి హిందుత్వం అనేది ఒక మతం కాదండి, అది ఒక ధర్మం. దాన్ని ఆచరించడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా హిందువే. తర్వాత వారు వేరే మతానికి వెళ్ళాలంటే వారు వేరే ఆచారాలు పాటించవలసి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ పుట్టిన ప్రతి హిందువు కూడా ఇది నా దేశం, నా ధర్మాన్ని నేను నిలబెట్టుకుంటాను అన్న ఉద్దేశంతో ముందుకెళ్లాలనేసి ఆర్ఎస్ఎస్ వారి విధి విధానాలు పెట్టుకున్నారు. దేశం యొక్క ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో వారి ప్రధాన మేనిఫెస్టో ఉంటుంది. అదేవిధంగా నీతివంతమైన యువకుల్ని, మన వాలంటీర్లని, క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాలంటీర్లని తయారు చేయడం అన్నది వారి ప్రధాన మేనిఫెస్టో. ఇప్పటి వరకు ఇంచుమించు 70 లక్షల పైచిలుకు శాఖలతో 70 లక్షల పైచిలుకు మన కార్యకర్తలతో ఆ సంస్థ కొనసాగుతుంది. ఇక ముందు మరింత ఉధృతంగా దీని యొక్క ప్రచారం జరుగుతుంది. అనేక మంది ఇందులో జాయిన్ అవుతారు. ఎందుకంటే దాని విధి విధానాల్ని మనము మన డాక్టర్ గారు చెప్పారు 1,00,000 కార్యక్రమాల ద్వారా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే తెలియని మారుమూరు పల్లెటూరుల్లో కూడా దీని యొక్క విధి విధానాలు తెలిసి ఈ విధానానికి అందరూ మెచ్చుకొని దాంట్లో యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని కలిసి ముందుకెళ్తామని నేను ఆశిస్తున్నాను. మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా స్వాగతం. అఖిల భారత స్థాయిలో హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా విభాగం వారు 1,00,000 చోట్ల ఈ హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు మొదలు పెడతారు. అందులో భాగంగా యానం ఖండ విభాగం నుంచి వేలంగి,
మరి మొన్న కాపులపాలెం, పెద్దపురపాడు, కరప, ఈ అన్ని చోట్ల కూడా ఈ జరిగినవి. 4వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామి పరిపూర్ణానంద స్వామీజీ శ్రీపీఠం అధ్యక్షులు కాకినాడ వారి యొక్క ప్రధాన పాత్రతోటి అభిభాషణంతో ఈ కార్యక్రమాన్ని వేలంగిలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఒక నిర్వహణ కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ నిర్వహణ కమిటీకి అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షురాలుగా బాబా రామ్దేవ్ బాబా యొక్క ప్రథమ శిష్యురాలు మా విజయభారతి, మరి కార్యదర్శిగా మన శాఖ శ్రీనివాసు, మరి ఉంగరాల శ్రీనివాసు, మా శివాలయం పూజారి గారు ఈశ్వర్బాబు గారు, సానా శ్రీను గారు, సలాది నాగేశ్వరరావు గారు, వీళ్ళు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని దాదాపు 15 రోజుల నుంచి మేము మొదలుపెట్టి నిర్వహిస్తున్నాం. అన్ని చోట్ల కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మాకు ఎదురవుతున్నది. గ్రామస్తులందరూ కూడా అన్ని రకాలుగాను, ఆర్థికంగాను, మరి ఆధ్యాత్మికంగాను, సామాజిక పరంగాను కూడా ఓ మంచి కార్యక్రమం చేస్తున్నారని అందరూ మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతోంది. రేపు ఎల్లుండు గ్రామంలో 11 గ్రామాలు దాదాపు విజయరాడిపాలెం వరకు, ఎండమూరు, విజయరాడిపాలెం, వడ్డిపాలెం, బాబవరం, సిరుపురం, ఓదూరు, వేళంగి, పెదకత్తూరు, చినకత్తూరు, కోరాడ, చినమామిడాడ, వేములవాడ వరకు ఈ గ్రామాలలో ఇంటింటికి మహిళా కార్యకర్తలతోటి, మహిళా భక్తులతోటి ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టాలనేటువంటి కార్యక్రమం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సత్సంకల్పంతో మేము ఉన్నాం. మనం అందరం హిందువులం, అందరం బంధువులం. ఈ కాన్సెప్ట్ మెయిన్. అగ్ర కులాల వారికే పరిమితమైనటువంటి మతం హిందూ మతం అనేటువంటి ఒక భావన ఉన్నది ఇప్పుడు వరకు చాలా చోట్ల, చాలా కులాలలో. దాన్ని తుడిచిపెట్టేయాలనేటువంటిది అగ్ర కులాలే కాదు, అట్టడుగు కులాలతో సహా అందరూ కూడా హిందువులమే. హిందువుల